పడడం ఎప్పుడూ సులభమే. ఎందుకంటే, పడిపోయేందుకు మీరు ఎలాంటి ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ, పడిపోయిన మీరు పైకి లేవడం ఎప్పుడూ కష్టమే. ఎందుకంటే, పైకి లేచేందుకు మీరు కాస్త ప్రయత్నించాలి. మీరు ఏ గోతిలో అయినా పడగలరు. కానీ, అందులోంచి బయటపడడం కష్టం. అయినా బయట పడక తప్పదు. మీరు ప్రేమ అనే గోతిలో పడ్డారనే అనుకుందాం. ముందు ఆ గొయ్యి చాలా బావుంటుంది. కానీ ఒక్కసారి ఆ ప్రేమ అదృశ్యమవగానే అదే గొయ్యి మీకు నరకంగా తయారవుతుంది. అప్పుడు 2 వైపుల నుంచి ఖండన, వాదన, ఘర్షణ, వేధింపులు మొదలవుతాయి. నిజానికి మీరు ఒకరినొకరు బాధించుకోవాలని అనుకోరు. కానీ మీరు బాధపడడం వల్ల మీకే తెలియకుండా మీరు మీ బాధను, చికాకును ఎదుటివారిపై చూపిస్తారు. కాబట్టి మీరు ప్రేమలో పడకముందే ఏం చెయ్యాలో నన్ను అడగాలి. నన్ను అడిగే సమయం అదే. కానీ ఆశ్చర్యమేంటంటే, ప్రేమలో పడేదెలా అని ప్రేమలో పడకముందు నన్ను ఎవరైనా అడుగుతారేమో అని నేను అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. కానీ ఇంతవరకు ఎవరూ అలా అడగలేదు. ఒకవేళ ఎవరైనా అలా అడిగితే, ప్రేమలో ఎప్పుడూ పడకండని, ప్రేమలో ఎదిగేందుకు ప్రయత్నించండని నేను సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే నా దగ్గర ప్రేమలో ఎదిగే చక్కని విధానం ఉంది. ప్రేమలో ఎదగడం అంటే ఎలా ప్రేమించాలో నేర్చుకుంటూ, ఆ ప్రేమలో పరిణతి సాధిస్తూ పరివర్తన చెందడం. ఇది మీరు ఎదిగేందుకు చక్కగా సహకరిస్తుంది. అలా ఎదిగిన వ్యక్తులు దేన్నైనా అర్థం చేసుకునేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అందువల్ల ప్రేమలో ఎదిగిన వారు ఎప్పుడూ కింద పడరు. ఎందుకంటే ప్రేమలో ఎదగడం అనేది మీ ప్రయత్నం వల్ల జరిగింది కాబట్టి అది మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ ప్రేమలో పడడం అనేది మీ చేతుల్లో లేని విషయం. ఎందుకంటే మీకే తెలియకుండా మీరు ప్రేమలో పడతారు. అప్పుడు మీరు అనేక ప్రమాణాలు చేసుకుంటారు. అంటే మీరేదో అబద్ధం ఆడుతున్నారనో, మోసం చేస్తున్నారనో కాదు. ఆ మధుర క్షణాలలో చేసుకున్న ప్రమాణాలన్నీ మీ హృదయంలోంచి వచ్చినట్లుగానే ఉంటాయి. కానీ అది పడిన ప్రేమ కాబట్టి కొంతకాలానికి అది చెడిపోతుంది. మీరు గడిపిన మధుర క్షణాలు మాయమవుతాయి. అప్పుడు మీరు విడిపోవాలనుకుంటారు. ఎందుకంటే పడిపోయిన స్థితిలో ఎవరూ శాశ్వతంగా ఉండలేరు. కాబట్టి నా లెక్క ప్రకారం ఎవరైనా ప్రేమలో ఎదగాలి కానీ పడిపోకూడదు. ప్రేమలో పడడం శరీర ధర్మానికి సంబంధించిన విషయం. అందుకే అది చాలా గుడ్డిగా ఉంటుంది. ప్రేమలో ఎదగడం అనేది ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయం. మీ నిశ్శబ్దం, ఎరుక, ధ్యానాల నుంచి మీ ప్రేమ పుట్టాలి. అదే ఆధ్యాత్మిక ప్రేమ. అది ఏదీ ఆశించని అతి సున్నితమైన ప్రేమ. అందుకే అది ఎలాంటి బంధనాలను సృష్టించలేదు. అలాంటి ప్రేమలో ఒకరినొకరు చక్కని స్వేచ్ఛను వీలైనంత ఎక్కువగా ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రేమలో ఎదగడం అంటే అదే. అలా ఎదుగుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిని యథాతథంగా అంగీకరించడం ప్రారంభిస్తారే కానీ వారిని మార్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించరు. ప్రేమికులు ఎదుటి వ్యక్తిని మార్చాలని
నిరంతరం ప్రయత్నించడమే ఈ ప్రపంచానికి దాపురించిన దరిద్రం. ఎందుకంటే ఒకవేళ ఆ ప్రయత్నంలో వారు నిజంగా మారితే వారి మధ్య ఉన్న ప్రేమ అంతరించిపోతుందన్న వాస్తవం వారికి తెలియదు, తెలుసుకోలేరు. ఎందుకంటే వారు ముందుగా ఈ మారిన వ్యక్తి ప్రేమలో పడలేదు. ఎదుటి వ్యక్తికి సొంత భావాలు ఉంటాయని, వాటిని ఆక్రమించుకోవడం తప్పు అనే ఎరుక మీలో కలగడమే ప్రేమలో ఎదగడం అంటే. ప్రేమ స్వేచ్ఛగా మారినప్పుడు మీరు విడిపోయే సమస్యే ఉండదు. ఎందుకంటే అలాంటి ప్రేమలో మీరు బానిసగా ఉంటున్నారనే భావన మీలో ఎప్పుడూ కలగదు. ప్రేమలో మీరు బానిసగా ఉంటున్నారనే భావన మీలో కలగడమే మీరు విడిపోవాలనే భావనకు నాంది పలుకుతుంది. ఎందుకంటే బానిసగా ఉండేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. కానీ ప్రేమ గోతిలో పడ్డ తర్వాత అక్కడి నుంచి బయటపడలేనప్పుడు ఇప్పుడేం చెయ్యాలి అని నన్ను మీరు అడుగుతారు. అప్పుడు మిమ్మల్ని బయటకు తీసేందుకు నేను మీరున్న గోతిలోకి దిగితే మీరు బయటపడతారు, కానీ నేను అందులో ఇరుక్కుపోతాను. అప్పుడు అక్కడి నుంచి ఎలా బయటపడాలి అని నేను ఎవరినీ అడగలేను. ఎందుకంటే నేను ఎవరి సలహాలు పాటించను. కాబట్టి మీరే అందులోంచి బయటపడాలి. కానీ ఒక విషయాన్ని మాత్రం మీకు చెప్పగలను. ఒకప్పుడు అందమైన మధుర క్షణాలను పంచుకున్న మీరు వాటి పట్ల చాలా కృతజ్ఞులుగా ఉండాలి. అందంగా కలుసుకున్నట్లే అందంగా విడిపోవాలి. అందుకు గతంలో మీరు చేసుకున్న వాగ్దానాలను మర్చిపోండి. విడిపోవడం తప్పనప్పుడు ఏ గొడవలు పడకుండా చక్కగా హాయిగా విడిపోండి. ఇది కాస్త కష్టమే, కానీ ఆలోచించకుండా ప్రేమలో పడితే అలాంటి ప్రేమ శాశ్వతంగా ఉండదనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అప్పుడు మీరు మంచి స్నేహితుల్లా హాయిగా విడిపోగలరు. ప్రేమ స్నేహంగా మారినప్పుడు అసూయ ద్వేషాలకు ఏమాత్రం తావుండదు. అప్పుడు మీరు మోసపోయారనే భావన కానీ, దోపిడీకి గురయ్యారనే ఆలోచన కానీ మీకు రాదు. మీరిద్దరూ ఒకరినొకరు దోచుకోలేదు. కేవలం శారీరక శక్తి మీ కళ్ళను మూసేసింది అంతే. నేను మీకు ఇంకా అందమైన ప్రేమను బోధిస్తాను. అది స్నేహంతో ముగిసిపోదు. నిజానికి అది స్నేహంతోనే ప్రారంభమవుతుంది. అంతేకాదు, అది పరిపూర్ణమైన ఎరుకలో, నిశ్శబ్దంలో ప్రారంభమవుతుంది. ఆ ప్రేమ మీరు సొంతంగా సృష్టించుకున్నది కాబట్టి అది గుడ్డిగా ఉండదు. అలాంటి ప్రేమ చాలా సున్నితంగా ఉంటుంది, చాలా గాఢంగా ఎదుగుతుంది, చాలా శాశ్వతంగా ఉంటుంది. అలాంటి అనుబంధంలో ఉన్న ఇద్దరూ మాటలకందని భావాలతో ఒకే ఊపిరిగా జీవిస్తూ ఉంటారు. ఉదాహరణకి, భర్తకు దాహమేస్తే వెంటనే భార్య నీళ్లు తెస్తుంది. తనకు దాహంగా ఉందని భర్త ఆమెతో చెప్పడు. అయినా ఏకకాలంలో అంతా అలా జరిగిపోతుంది. ఎందుకంటే భర్తకు దాహమేస్తే భార్యకు కూడా దాహమేస్తుంది. అలా మాటలతో పని ఏమాత్రం లేకుండానే భావాల బదిలీ నిరంతరం జరిగిపోతూనే ఉంటుంది. అలాంటి ప్రేమ ఎదుటి వ్యక్తి నుంచి ఏదీ ఆశించదు. పైగా తాను ఇచ్చేదానిని ఎదుటి వ్యక్తి స్వీకరించినందుకు అతని పట్ల చాలా కృతజ్ఞతగా ఉంటుంది. అంతేకాని ఆ అనుబంధంలో
ఎలాంటి బానిసత్వ భావన ఉండదు. అలాంటి ప్రేమలో ఒక్కొక్కప్పుడు సంభోగం చోటు చేసుకోవచ్చు. అది ఇద్దరి మధ్య చక్కని సఖ్యతకు, అన్యోన్యతకు దారితీస్తుంది. అలా ఆ రెండు శక్తులు ఏకమై ఒకరిలో ఒకరు లీనమవుతారు. అప్పుడు ఒకరికొకరు చాలా అన్యోన్యంగా దగ్గరగా కూర్చుని చేతిలో చెయ్యి వేసుకుని ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలను చూస్తున్నప్పుడు కలిగే ఆనందం సంభోగ పరాకాష్ఠలో కలిగే భావప్రాప్తి ఇచ్చే ఆనందం కన్నా ఎక్కువగానే ఉంటుంది. లైంగిక భావప్రాప్తి శారీరకమైనది. అది ఎప్పుడూ అధమ స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి దానిని ఎప్పుడూ ప్రేమ అనకండి. ప్రేమ చాలా అందమైన పదం. ప్రేమలో పడ్డాను అని మీరు అంటున్నారంటే ప్రేమ అనే పదాన్ని మీరు చాలా అసహ్యంగా వాడుతున్నట్లే. అంతకన్నా మీరు చాలా నిజాయితీగా సెక్స్లో పడ్డాను అని ఒప్పుకోండి. ఎందుకంటే ఎవరైనా ప్రేమలో ఎప్పుడూ ఎదుగుతారే తప్ప పడిపోరు. కానీ ముందు మీరున్న గోతిలోంచి బయటపడాలి. అందుకు మీరిద్దరూ ఒకరికొకరు సహకరించుకోవాలి. మిమ్మల్ని గుడ్డివాళ్లుగా చేసిన శృంగారపరమైన ప్రేమ ఇప్పుడు మీలో లేదు అనే సత్యాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకుని ఒకరికొకరు సహకరించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఎవరికి వారు తాము మాత్రమే బయటపడాలని, ఎదుటి వ్యక్తి బయట పడకూడదని కోరుకుంటారు. ఆ క్రమంలో వారు ఆ గోతిలోంచి బయటపడడానికి బదులు ఒకరినొకరు ఆ గోతులోకి లాగుతూ ఉంటారు. అందువల్ల ఇద్దరూ ఆ గోతులోంచి బయటపడకుండా అక్కడే ఉంటారు. మీలోని భయమే అందుకు ముఖ్య కారణం. ఎందుకంటే పాత ప్రేమ వెళ్ళిపోయింది. కొత్త ప్రేమ మీకోసం ఆ గోతులోకి రావాలి. కానీ అది ఎలా ఉంటుందో మీకు తెలియదు. అందుకే మీరు భయపడతారు. ఎందుకంటే గతం చాలా అందంగానే గడిచింది. అదే మీకు మళ్ళీ కావాలనిపిస్తుంది. దానికోసం మీరు బలవంతంగానైనా ప్రయత్నిస్తారు. కానీ బలవంత పెట్టే ప్రేమ అసలైన ప్రేమ కాదు. మెడ మీద కత్తి పెట్టి ముద్దివ్వకపోతే పొడి చేస్తా అని బెదిరిస్తూ బలవంత పెడితే తప్పనిసరి పరిస్థితిలో ముద్దు పెట్టాల్సి వస్తుంది. అది ఒక ముద్దేనా? కళ్ళకేసి చూస్తూ ముద్దు పెట్టాలి కానీ కత్తికేసి చూస్తూ పెట్టే ముద్దు ముద్దే కాదు. బలవంత పెట్టే ప్రేమ అసలైన ప్రేమ ఎలా అవుతుంది? అలాంటి ప్రేమ ప్రేమే కాదు. పైగా ప్రేమంటే ఏమిటో మీ ఇద్దరికీ తెలుసు. గతంలో ఆ మధుర క్షణాలను మీరిద్దరూ గడిపారు. కాబట్టి అసలైన ప్రేమను మీరు పోల్చుకోగలరు. ఆ విషయంలో మీరు ఒకరికొకరు సహకరించుకుంటే ఆ గోతిలోంచి మీరు తేలికగా బయటపడగలరు. ఈసారి మీరు అలాంటి ప్రేమలో పడకుండా అసలైన ప్రేమలో ఎదిగేందుకు ప్రయత్నించండి. శరీర ధర్మం మిమ్మల్ని శాసించే అవకాశం ఇవ్వకండి. మీ చైతన్యం మీకు దారి చూపేదిగా ఉండాలి.